సంక్రాంతికి పట్నం వాసులు సొంతూళ్లకు వెళ్లడంతో నగర రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. రోడ్లపై వాహనాల రద్దీ తగ్గిపోయింది. ట్యాంక్ బండ్, లక్డీకాపోల్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ ఇలా ప్రధాన రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. జనాలు లేక బోసిపోతున్న నగర రోడ్లకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అందిస్తారు. ఎప్పుడు వాహనాలతో రద్దీగా ఉండే రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారిపోయాయి, ఖాళీగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనము తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీద ఉన్నాము. నా ఎడమ వైపు ఉన్నటువంటి రోడ్డు చూసుకుంటే లక్డీకాపోల్ నుంచి వెళ్ళే వాహనాలన్నీ ఇటువైపు నుంచే వెళ్తుంటాయి. ఇందిరా పార్కు, క్రాస్ రోడ్డు, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, రామ్నగర్, అంబర్పేట నుంచి వచ్చే రోడ్లన్నీ కూడా ఈ వైపు నుంచి వస్తుంటాయి. ఇక కుడివైపుకు చూసుకుంటే అటు నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా లక్డీకాపోల్ మీదుగా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కొండాపూర్, హైటెక్ సిటీ వరకు కూడా వెళ్తుంటాయి. ఇక నాకు ఎడమ వైపు చూసుకుంటే సెక్రటరేట్ వైపు, అంటే రోజు ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా సెక్రటరేట్ వైపు వస్తుంటారు. కొంతమంది పనుల కోసం ఇటువైపే తిరుగుతుంటారు. పాత బస్తీ నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా ఇటువైపే వెళ్తుంటాయి. అయితే ఎప్పుడు ఆ రోడ్ అంతా కూడా రద్దీగా ఉంటుంది. ప్రస్తుతం చూసుకుంటే 1-2 వాహనాలు తప్ప పెద్దగా కనిపించట్లేదు. ఇటు నుంచి వెళ్ళే వాహనాలన్నీ కూడా పాత బస్తీ వైపుకు వెళ్తుంటాయి. చార్మినార్, అదేవిధంగా మక్కా మసీద్ వైపు కూడా వెళ్తుంటాయి. కోటి, అబిడ్స్ ఈ రూట్లో వెళ్తుంటాయి. ఈ రోడ్ కూడా ఎప్పుడు రద్దీగా ఉంటుంది. అయితే సెలవులు రావడంతో ప్రస్తుతం మనము చూస్తున్నాం, రోడ్ అంతా కూడా చాలా నిర్మానుష్యంగా కనబడుతుంది. అప్పుడప్పుడు కనిపించే వాహనాలతోనే ఈ రోడ్డు కనబడుతుంది. అయితే ఈ పట్టణం ఖాళీ కావడంతో నగర వాసులంతా కూడా చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఉంటున్నాము అంటున్నారు. ప్రస్తుతం ఎల్బీ స్టేడియం దగ్గర ఉన్నాము. కోటి ఉమెన్స్ కాలేజ్ ఆ రూట్ నుంచి వచ్చే వాహనాలతో పాటు గాంధీ భవన్, ఎంజీబీఎస్ నుంచి వచ్చే వాహనాలు కూడా ఈ రోడ్డు మీద నుంచి వస్తుంటాయి. అయితే మనం చూడొచ్చు, ఇటు నుంచి వెళ్ళే వాహనాలన్నీ కూడా అసెంబ్లీ మీదుగా, లక్డీకాపోల్ మీదుగా వెళ్తూనే ఉంటాయి. అయితే ఈ రోడ్ అంతా కూడా ప్రస్తుతం నిర్మానుష్యంగా ఉంది. సెలవులు కావడంతో ఎక్కడ కూడా ట్రాఫిక్ రద్దీ కనిపించట్లేదు. వాహనాలు లేకుండా నిర్మానుష్యంగా కనబడుతున్న రోడ్లను మనము చూడవచ్చు. అంటే నగరం ఇంత ప్రశాంతంగా ఉంటుందా అని కూడా వాహనదారులు అవాక్ అవుతున్నారు. అయితే ఇలాంటి రోడ్లు ఉంటే చాలా ప్రశాంతంగా, హ్యాపీగా జర్నీ చేయొచ్చు అని కూడా వాళ్ళు చెప్తున్నారు. రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. మరి రోజు ఉండే ప్రయాణానికి ఈ రోజు ఉండే ప్రయాణానికి ఏమన్నా తేడా ఉందా? ఇక్కడ కొంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. సార్, ఇప్పుడు ఎట్లా ఉంది? మీకు గిరాకీలు ఏమన్నా అవుతున్నాయా లేదా చెప్పండి. గిరాకీ అయితే ఏం లేదు సార్. పొద్దుగాల 6 గంటలకు వచ్చిన 100 రూపాయలు చేసిన, ఆ 100 కూడా తిరిగి గ్యాస్ కొట్టించుకున్నాను. రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ట్రాఫిక్ అయితే రోడ్లు మొత్తం ఖాళీ. క్రికెట్ కూడా ఆడుకోవచ్చు సార్ రోడ్ల పైన, అట్లా ఉంది సార్. నేను పొద్దున్న 10 గంటలకు వచ్చినాను, ఇప్పటివరకు 200 చేశాను. మామూలుగా అయితే రోడ్ల మీద పండుగ, సంక్రాంతి పండుగ, పబ్లిక్ అంతా ఊర్లకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏముండదు, రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి. ఇక్కడ నేను అబ్జల్ నుంచి ఇక్కడ తీసుకొచ్చిన 10 to 15 minutes లోపల వచ్చిన. అదే మామూలు టైంలో అయితే 20-25 హాఫ్ అన్ అవర్ అవుతుంది. పట్టణవాసులంతా పల్లెటూళ్ళకు వెళ్ళిపోవడంతో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ట్రాఫిక్ రద్దీ కూడా తక్కువగా ఉందంటున్నారు ప్రయాణికులు. కెమెరామెన్ సురేష్ శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.